బద్వేల్ మున్సిపల్ పరిధిలోని నివసించే పేద ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ నాయకులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీలో ఎంతో మంది పేద ప్రజలు నివసిస్తున్నారని, నీళ్లు, కాలువలు, రోడ్లు, డ్రైనేజీలు వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులు ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారనే తప్ప వారికి మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్, సిపిఐఎం బద్వేల్ మున్సిపాలిటీ కమిటీ ఆధ్వర్యంలో బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి నిరుపేదల సమస్యలపైన ఆర్డీఓ ఆఫీసు ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అధికారులకు, పాలకులకు సిపిఎం పార్టీ విజ్ఞప్తి ఏమిటంటే, ఈరోజు బద్వేలి నగరంలో ఉన్నటువంటి సుందరయ్య కాలనీ సుమారుగా 2600 కుటుంబాలకు పైగా పేదలు నివాసం ఉంటున్నారు. అందరూ కూడా కూలి పనులు చేసుకొని, పని పనులు చేసుకొని ఈరోజు పట్టబోసుకున్నటువంటి వాళ్ళు 2002 నుంచి ఈరోజు అక్కడ సంసారాలు ఉంటే ఇప్పటికి కూడా మీటర్లు ఇవ్వకపోవడం అనేటువంటిది, వాళ్ళకు శ్మశానం ఏర్పాటు చేయకపోవడం అనేటువంటిది, ఒక పక్కా బిల్డింగులు ఇవ్వకపోవడం అనేటువంటిది, వాళ్ళకు పట్టాలు ఇవ్వకపోవడం అనేటువంటిది, మంచినీటి కొలాయిలు, వీధి లైట్లు, సిమెంట్ రోడ్లు ఏ ఒక్కటి కూడా మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. అట్లాగే వాళ్ళను ఓటర్ లిస్టులో చాలా మంది వరకు ఎక్కించలేదు, ఆధార్ కార్డులు చాలా మందికి ఇవ్వడం లేదు. కాబట్టి గవర్నమెంట్ ఉందా లేదా, పాలకులు, ప్రభుత్వము ఉందా లేదా అనేటువంటిది బద్వేల్ మున్సిపాలిటీలో ఈరోజు ప్రశ్నార్థకంగా ఉంది. ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీలో ఐలమ్మ కాలనీ ఉంది. ఐలమ్మ కాలనీ 2008లో వేశారు. ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి కనీసం మౌలిక సౌకర్యాలు లేదు. అట్లాగే ఆ తర్వాత జ్యోతిబోస్ కాలనీ వేశారు. జ్యోతిబోస్ కాలనీలో కూడా ఈరోజు కూడా మౌలిక సౌకర్యాలు లేవు. అందరూ కూడా నిరుపేదలు, అట్టడుగు పేదలు, బలహీన వర్గాలు, అట్లాగే దళితులు, మైనార్టీలు ఈరోజు రోజుకు 350 రూపాయలు కూడా ఆదాయం లేనటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఇక్కడ జీవిస్తున్నటువంటి వాళ్లకు, వీళ్ళకు రేషన్ కార్డు అనేటువంటి ఇప్పటి వరకు లేదు. అలాగే సంక్షేమ పథకాలు ఈరోజు జగనన్న నవరత్నాలు అంటున్నాడు. ఈ నవరత్నాలు ఏ ఒకటి కూడా పేదలు నివసించేటువంటి కాలనీల్లో అమలు చేయడంలా. కాబట్టి వెంటనే ఆర్డీఓ గారు ఎంఆర్ఓలను, రెవెన్యూ సిబ్బందిని ఏర్పాటు చేసి సర్వే చేసి ప్రతి కుటుంబానికి కూడా ఈ నవరత్నాలు, సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి కూడా అందేటట్టు చూడాలా. వెంటనే వాళ్ళకి ఇళ్ల పట్టాలు, అట్లాగే పక్కా బిల్డింగులు, అట్లాగే వాళ్ళకు ఈరోజు ఎటువంటి జిందాబాద్